వైకాపాకు సుప్రీంకోర్టులో చొక్కెదురు, జగనన్న కనెక్ట్స్కు ఎదురు దెబ్బ, సోషల్ మీడియా పోస్టుల తొలగింపై పిటిషన్ తిరస్కరణ, దీనిపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం. ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఏ పోస్టులు పెట్టినా కూడా వాటన్నింటినీ డిలీట్ చేపిస్తూ ఉన్నారు. ఒకటి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం, పోలీసులు దాన్ని డైరెక్ట్గా ఎక్స్కి పంపించడం, ఎక్స్ నుంచి డిలీట్ అవ్వటం, ఫేస్బుక్లో అయితే దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని రావటం. మొన్నటికి మనం చూస్తాం డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఏదైతే అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ని కొన్ని రోజులు కనపడకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్లోని వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తుందనే దాని మీద నిన్న సోషల్ మీడియాలో ఈ పోస్టులన్నీ తొలగిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టులో ఇలాంటి కేసు ఆల్రెడీ విచారణలో ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టులో దీన్ని తీసుకోమని చెప్పింది. ఇది జరిగినటువంటిది. అంటే ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు చూడండి. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెడితే ఆ వీడియోలు జనాలకు రీచ్ కాకూడదని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ వీడియోలను తొలగించడం, అది ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్, అదేవిధంగా మనం చూస్తే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వీటన్నిటిలో ఆ వీడియోల్ని తీసేస్తున్నారు. దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ ప్రజలకు తెలియకూడదు. ప్రజలకు తెలిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజల్లో ఇంకా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది కాబట్టి తెలియకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గేదేలే. వీళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని, నీచమైనటువంటి ఈ దుర్మార్గాలన్నింటినీ ఖచ్చితంగా ఎండగట్టి మాత్రం తీరుతాం.